హాయ్ అండి, నమస్తే. మేము బాగున్నాం, మీరు బాగున్నారా అండి? ఈరోజు మీకు షర్టింగ్ డిజైన్ చివర్ల దాకా ఎలా కడతారో అది చూపిస్తానండి. ఆ విధానము ఇది ఇక్కత్తు బార్పుల్ డిజైను. అయితే మామూలుగా చీరలకు అయితే చివరి దాకా కట్టే అవసరం ఉండదండి. ఎందుకంటే ఒకవైపు కొంగు వస్తుంది, ఒకవైపు బ్లౌజ్ వస్తుంది కాబట్టి అటు సాదానే ఉంటుంది. డి సగం 1 మీటర్ అంతా వదులుకొని డిజైన్ కట్టుకుంటే సరిపోతుంది. కానీ షర్టింగ్ అలా కాదు, ఖచ్చితంగా ఆ చివర ఈ చివర కట్టాలి. ఇవేనండి గుదుళ్ళు. ఇవి ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పటికీ పనికొస్తాయి. అన్నీ ఒకటే సైజు చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. జాయింట్ చేసి ఒక జానెడంత పొడుగులో జాయింట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా చివరి దాకా మడతలు వేసుకుంటాం కదండి. మడతలు వేసుకున్నప్పుడు ఆ డిజైన్ చివరి దాకా కట్టాల్సిందే. షర్టింగ్ అంటే తాను వస్తుంది కదండి, తానికి డిజైను కట్టు కాకూడదు, ఖచ్చితంగా మొత్తం ఉండాలి. ఆ రెడీ చేసి పెట్టుకున్న వైర్ని ఇదిగో ఇలా నీట్గా సర్దుకొని డిజైన్ కట్టాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా మొత్తం అన్ని పాయలు, ఇది 30 పాయల డిజైన్ అండి. 30 పాయలు అట్లానే నీట్గా సర్దుకొని ప్రతి పాయ అట్లా పాయ డిజైన్ చివరి దాకా కట్టాలి. ఏ పాయకు ఆ పాయ డిజైన్ ఉంటుంది. డిజైన్ వేసి పెట్టుకుంటాం కదండి మార్కర్ తోటి. ఆ డిజైన్ ప్రకారం ఎలా ఉంటే అలా కట్టాలి. డిజైను ఇటు చివర కట్టాలి, అటు చివర కట్టాలి. మ్యాగీ వీడియో తీస్తున్నానని ఊరికే పిలుస్తూ ఉందండి. చూడండి, చూపిస్తున్నాను చూడండి. దగ్గరికి రా అంటుంది. వీడియో తీయట్లేదు. అదో చూడండి, కాలుతోటి లాగుతూ ఉంది నన్ను. అల్లరి మ్యాగీ. మేము ఏ పని చేస్తున్నా మా దగ్గరే ఉంటుందండి. అల్లరి అయితే చేయదు, సైలెంట్గా ఉంటుంది. దగ్గరగా ఉండమని అంటుంది. కొంచెం దూరం ఉన్న దగ్గరే ఉండండి అని అన్నట్టుగా మూగ సైగలు చేస్తూ ఉంటుంది. అట్లా మొత్తం పాయలు, ఎన్ని పాయల డిజైన్ ఉంటే అన్ని పాయలు అలా గుదుళ్ళు అంటారనమాట. ఆ చివర ఎక్కించుకునేది వైర్ ఎక్కించుకుంటున్నాను చూడండి, దాన్ని గుదుళ్ళు అంటారు. అవి మొత్తం ఇటువైపు అటువైపు మొత్తం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నీళ్ళల్లో నానబెట్టాలి. డిజైన్ కట్టడం కంప్లీట్ అయిపోయినాక వాటర్లో నానబెట్టాలి 2 hours. నానబెట్టిన తర్వాత దాన్నే చూపిస్తున్నాను అనుకోకండి, అది ఊరికే చేయబట్టి లాగుతుందని దాన్ని చూపిస్తున్నాను. మొత్తం అంతా కట్టడం అయిపోయిన తర్వాత 2 hours వాటర్లో నానబెట్టాలండి. 2 hours వాటర్లో నానబెట్టినాక అది అన్నీ కట్టడం అయిపోయింది. ఇదిగో ఇలా జాయింట్ చేసి దేనికి అది విడిపోకుండా మళ్ళీ ఒక జాయింట్ రబ్బర్ వేసుకోవాలి. అలా రబ్బర్ వేసుకున్నాక మొత్తం తీసుకెళ్ళి డబ్బులో వాటర్ పట్టుకొని వాటర్లో వేసి తొక్కాలండి. చీరలు అయితే తొక్కం, కానీ షర్టింగ్ మటుకు ఇట్లా తొక్కాలి. ఎందుకంటే గంజిలో ఆరబెట్టిన వార్పులు కదండి, కొంచెం బిరుచుగా ఉంటాయి. 2 hours నానబెట్టాలి. 2 hours తర్వాత మళ్ళీ 1 hour ఆరబెట్టాలి. మొత్తం పొడిగా అవ్వకూడదు, కొంచెం నువ్వులు పచ్చిగా ఉన్నప్పుడే రంగు అద్దాలి. వీడియో చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రంగు గుమ్మడి రంగు అద్దుతాము, అది కూడా పెడతాను చూడండి. వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలా ఒక 10 నిమిషాలు అయితే తొక్కాలండి. తొక్కితేనే మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన తర్వాతనే మళ్ళీ గట్టిగా పిండి ఇద్దరం కలిసి పిండి ఎండలో ఆరబెడతాము. ఆరబెట్టాలి 1 hour. 1 hour తర్వాత మళ్ళీ నూలు పచ్చిగా ఉన్నప్పుడే రంగు అద్దాలి. నెక్స్ట్ రంగు గుమ్మడి రంగు, ఎల్లో కలర్ అద్దుతాము, అది కూడా వీడియో పెడతాను చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి.